నమస్తే అండి. గుడ్ మార్నింగ్ పబ్లిక్, గుడ్ మార్నింగ్ వ్యూవర్స్ అందరికీ, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. మాట్లాడుతున్నది దేవులపల్లి రజిత ఫ్రమ్ రామన్నపేట్, వరంగల్. ఓకేనా? వినండి, జాగ్రత్తగా వినండి. న్యూస్ అనేది ఈరోజు న్యూస్ చూసా. ఏంటంటే ఇవాటి రోజున హెచ్సియు భూముల వివాదంపై చర్చ జరుగుతోంది. ప్రతి ఒక్కరి మదిలో అదే మెదులుతోంది అనమాట. ప్రతి ఒక్కరి మైండ్లో అది తులసి వేస్తోంది. ఏంటి ఇలా చేస్తున్నారు కాంగ్రెస్ వచ్చాక అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఆలోచన తట్టిందనమాట. ప్రతి ఒక్కరిలో ఆలోచన మొదలైంది. ఎందుకు ఇలా జరుగుతోంది, ఎందుకు ఇలా చేస్తాను అని చెప్పేసి. అయితే ఈ విషయంపై కేటీఆర్ గారు ఫైట్ చేస్తుంటే తనని చూసి పర్సనల్గా చూసి ఓర్వలేని వాళ్ళు కొందరు ఎలా అంటే అలా మాట్లాడుతున్నారు. అందులో ముఖ్యంగా నేను న్యూస్ చూసిన దాంట్లో ఎవడంటే మన తొలి వెలుగు ఛానలోడు, వాని పేరేంటి, మాటగారు, ఎల్లిగాడో, పుల్లిగాడో, మల్లిగాడో, ఇంకే గాడిదిగాడో తెలియదు నాకు. ఐ డోంట్ కేర్. బట్ వాడు న్యూస్ చెప్పేటప్పుడు విషయం ఏంటో తెలుసుకున్నాక రియల్ ఏంటి, నిజమేంటి, అబద్ధం ఏంటి అనేది తెలుసుకొని వాడు న్యూస్ చెప్పాల్సిన అవసరం ఉంది పబ్లిక్కి కదా. మరి వాడు రోజున విద్యార్థులందరూ ఎందుకు కొట్లాడుతున్నారు, దేనికోసం అనేటువంటిది కనీస సోయి లేకుండా వాడు మాటకారుగాడు న్యూస్ చెప్తుండు. నాకు మామూలుగా మండలే మరి అనిపిస్తోంది. అందుకే ఈ వీడియో చేయడం కూడా కారణం కూడా అదే. మామూలుగా మండలే. అంటే ఒక మంచి కోసం ఎవరైనా ఫైట్ చేస్తూ ఉంటే దానికి సపోర్ట్ చేయాలి, కానీ తనని వెటకారపు మాటలు మాట్లాడుతూ ఇంకెవరెవరు, రఘునందన్ రావు బీజేపీ నుండి. అంటే వీళ్ళు ఎలా అంటే వాళ్ళు ఉద్ధరించేది లేదు, సచ్చేది లేదు. ఇంకొకరిని చేసే వాళ్ళ కాళ్ళల్లో కట్టబెట్టి పడేస్తుంటారు అనమాట ఇలాంటి వాళ్ళు. ఇప్పుడు ఇందాక కాంగ్రెస్ రాకముందుకు ఏమన్నారు, మేము వచ్చి ఉద్ధరిస్తామని చెప్పేసి వచ్చారు కదా. వచ్చిన తర్వాత ఇక ఉద్ధరించేది ఏముందో ఇప్పుడు చూస్తున్నారుగా కల్లారా. ఇప్పుడు బీజేపీ అయితను అంటున్నాడు కేటీఆర్ గారిని వెక్కిరిస్తూ. ఏమంటున్నాడంటే కేటీఆర్ గారు కాదు, మేము చేస్తాం, మేము ఫైట్ చేయాలి, కేటీఆర్ గారు కాదు అడిగేది, మేము క్వశ్చన్ చేయాలి, మేము అడుగుతాం, మేము చేస్తాం అంటుండు. సరే అడగవయ్యా బాబు, అడుగు, నువ్వు చెయ్యి, నువ్వు బీజేపీ తరఫున కొట్లాడు, నువ్వేం చేస్తావో పబ్లిక్కి చెయ్యి, ఉద్ధరించు, అప్పుడు మాట్లాడు, ఏదైనా చేసి మాట్లాడు. మంచికి సపోర్ట్ చేయకుండా నువ్వు పనికిమాలిన విషయాలపై కేటీఆర్ని మాట్లాడితే మామూలుగా ఉండదు చెప్తున్నా. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తున్నా. ఒక్కొక్కరికి తన గురించి, కేటీఆర్ గారి గురించి ఏమైనా ఎవరైనా తప్పుగా మాట్లాడినా, అనవసరంగా అసభ్యంగా పర్సనల్ విషయాలు తీసుకొని మాట్లాడినా నాలుక కట్ చేస్తా. ఏ పార్టీడు అనేది కానీ నాకు సంబంధం లేదు. ఏ పార్టీడన్నా కానివ్వండి, ఏ న్యూస్ ఛానల్లోడన్నా కానివ్వండి, చెప్తున్నా జాగ్రత్త, బీ కేర్ఫుల్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఎవరిని ఏం మాట్లాడుతున్నాం అనేది అవన్నీ ఏం సోయి లేకుండా మాటలు ఇడిచిపెడితే మటుకు ఊరుకునే ప్రసక్తే లేదు. మాకు ఉంది నోరు, మేము మాట్లాడగలం. ఓకేనా? మాట్లాడగలుగుతాం, ప్రతి ఒక్కరూ మాట్లాడగలుగుతాం, కానీ మాట్లాడిన ప్రతి ఒక్కడు పని చేయలేడు. గుర్తుపెట్టుకోండి. మాట్లాడేటప్పుడు గుర్తుపెట్టుకొని మాట్లాడండి. మరి నీ వల్ల ఏమన్నా అవుతుందా? సాధ్యం చెయ్యి. మాటలాపి, ఎత్తుపొడుపులాపి, తనని అనడం కాదు, నువ్వు చేసి చూపించు. రఘునందన్ కేటీఆర్ అని చెప్పేసి తను రెస్పెక్ట్ లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. యువరాజ్ అని వెటకారపు మాటలు మాట్లాడు. యువరాజ్ కాకపోతే ఏందయ్యా ఆయనకి? యువరాజ్ కాదా? తనకున్న నాలెడ్జ్లో మీకు ఆఫ్ కూడా లేదు. ఏం మాట్లాడతారు మీరు? ప్రతి ఒక్కరూ అంతా ఉద్ధరించే వాళ్ళలాగానే వస్తారు. మళ్ళా దేశాన్ని ఉద్ధరించేటోళ్ళు మాట్లాడితే కనీసం సోయిండక్కర్లేదా? ఏం మాట్లాడుతున్నాం అనేది ఉండాలి కొంచెం. అందరు దేనిపై ఫైట్ చేస్తున్నారు? తనేం మాట్లాడుతున్నారు, మీరేం మాట్లాడుతున్నారు? ఈ మాటకారుగాడు ఒకడు యూజ్లెస్ ఫెలో గాడు, కాకపోతే మైండ్లెస్ గాడు వాడు. నిజంగా వాడికి న్యూస్ చెప్పొస్తాను చదువుతాను. ఏం చదివినారు ఆ మాటకారిగా? ఏం చదివావు నువ్వు? అసలు
ఏం ఏం చదివావు, ఏం సంస్కారం ఉన్నది, ఏ ఊరినిది, ఏం పేరునిది, అసలు నాకు అర్థం కాదు. నీకేమైనా న్యూస్ చెప్పొస్తానని చెప్తానవా? అది అసలే మన తొలగి వెలుగులోనే సరిగా చక్కగా న్యూస్ చెప్పడం రాదు అందులో ఉన్నవానికి. ఇంకా నీకేం చెప్పొస్తాను వచ్చినావు వెలుగబెడతానని? నాన్ సెన్స్. కాకపోతే ఇంకొకసారి కనుక కేటీఆర్ గురించి మాట్లాడితే మూతి పళ్ళు రాలుతాయి బిడ్డ. మాటకారిగా ఏ న్యూస్ ఛానల్లో ఎక్కడ పనిచేస్తున్నావో చెప్పు, అడ్రస్ చెప్పు, బచ్చి మరి మూతి పళ్ళ కొడతా. మామూలుగా ఉండదు. కోపం తెప్పించకు. మాటలు మాట్లాడే ముందరా ఎవరేంటని తెలుసుకొని మాట్లాడు బిడ్డ. జాగ్రత్తగా మాట్లాడండి ప్రతి ఒక్కరు కూడా. ఎవరైనా ప్రతిపక్షంలో ఉండనివ్వండి, అధికారంలో ఉండనివ్వండి, ఏ పార్టీ వాడిని మాట్లాడాలన్నా కూడా కనీసం ఎంతో కొంత సోయి తెచ్చుకొని మాట్లాడండి. తప్ప ఒప్ప ఇలా మాట్లాడితే తను దేని గురించి మాట్లాడుతున్నాడు, ఎందుకు ఫైట్ చేస్తున్నాడు, తన మాట్లాడే మాటల్లో న్యాయం ఉందా అన్యాయం ఉందా, ఎవరికి న్యాయం జరగడానికి చేస్తున్నాడు తను అలాంటి ఫైటు, మరి ఎవరి కోసం చేస్తున్నారు, ఎందుకు అలా మాట్లాడుతున్నారు, ఆయన మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉన్నదా అని చెప్పేసి ఇవన్నీ ఆలోచించిన తర్వాతనే మాట్లాడాలి. బయటికి మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలి. లేకపోతే మాత్రం ఒక్కొక్కటి మూతి పళ్ళు రాలుతాయి. జాగ్రత్తగా మాట్లాడండి. జాగ్రత్తగా తన గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఓకేనా? లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ చెప్తున్నా. లేకపోతే మామూలు ఉండదు. నా తిట్లకే నా మాటలకే మీ మూతి పళ్ళు రాలిపోతాయి ఈజీగా చెప్తున్నా. ఇంకొకసారి కనుక ఇలాంటి దూషణలు, తనని వెటకారపు మాటలు కానీ, తనను కావాలని ఆడిపోసుకోవడం కానీ, పర్సనల్ విషయాలపై పర్సనల్గా తనని కావాలని ఓర్వలేకుండా వచ్చిన మాటలు మాట్లాడితే మాత్రం పెద్ద మనిషి కొడుకు యువరాజు అంటారు. పెద్ద మనిషి కాకపోతే ఏందయ్యా? తెలంగాణ తెచ్చినోడు పెద్ద మనిషి కాదా? పెద్ద మనిషి కొడుకు పెద్ద మనిషి కాడా? మరి రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రి అని వెటకారపు మాటలు మాట్లాడతాడు వాడు. మాటకారిగాడు కాబోయే ముఖ్యమంత్రి అవుతాడు. ఏం చేస్తావు అప్పుడు? అయినప్పుడు ఏం పీక్తావు నువ్వు? మాటకారిగా చెప్తున్నా. ఇప్పుడు నేను అడుగుతున్నా, రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రి తను నిజమే 100% తనకున్న నాలెడ్జ్లో నీకు పైసా వంతున్నదా చెప్పు? ఏం మాట్లాడుతానో నీకు న్యూస్ చెప్పడమే సరిగా వస్తలేదు. నీకు ఏ విషయంపై అవగాహన ఉందా అని చెప్పేసి మాట్లాడుతున్నారా ఎక్కువగా? మాట్లాడేటప్పుడు సోయి తెచ్చుకొని మాట్లాడండి. ఎవరిని ఏం మాట్లాడుతున్నాం, మనకెంత నాలెడ్జ్ ఉన్నది, మనం అనేటోళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉన్నది అనేది కనీస సోయి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని చెప్తున్నా. మళ్ళీ చెప్తున్నా, మూతి పళ్ళు రాళ్ళగొట్టుకోకండి. నా కేటీఆర్ గారి గురించి తప్పుగా మాట్లాడితే నేనే రాళ్ళగొడతా మూతి పళ్ళు. జాగ్రత్త, బీ కేర్ఫుల్. రజిత అంటే మామూలు విషయం కాదు బిడ్డ. నకరాలు అవుతాయి ఒక్కొక్కడికి. ఓకే, పబ్లిక్ అందరూ ఫైట్ చేసేది హెచ్సియు భూములపై, లగచర్ల భూముల